ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 74వ అధ్యాయము మొదటి వచనం చూసుకుంటే, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడుతువేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమని దావీదు భక్తుడు అడుగుతున్నటువంటి పరిస్థితి. ప్రియులరా, దేవుడు మనకి సమస్తమును అనుగ్రహించినప్పటికీ, దేవుడు మనల్ని అనేక పరిస్థితుల నుంచి విడిపించినప్పటికీ కూడా మనం దేవునికి విధేయతగా, దేవునికి మరి ఇష్టముగా ఉండటం మాని, దేవుని చిత్తానుసారంగా నడవటం మాని, మన సొంత స్వబుద్ధుల మీద, మన సొంత ఆలోచనల మీద ఇంకా ఆలోచిస్తూ, ఇంకా నడుస్తూ, ఇంకా మన బ్రతుకుల్లో మరి నూతన మార్పు రాక జీవిస్తున్నటువంటి బిడ్డల మీద దేవుని యొక్క కోపం కాకపోతే ఇంకేముంటుంది. కాబట్టి ప్రియులారా, దేవునికి కోపం తెప్పించే విధంగా, దేవుడు మొహం చాటేసుకునే విధంగా మన జీవితాలు ఉండకుండా దేవునికి విధి విధాయత కలిగి ఉన్న